వడదగళ్ళ వాన అదేవిధంగా అకాల వర్షాల కారణంగా పంట కూడా పూర్తి స్థాయిలో దెబ్బతిన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చేతికి అందాల్సిన దశలో దెబ్బతింది. సరే, అరాకొర మిగిలినటువంటి పంట ఏదైతే అమ్ముకుందామని చూస్తే దాదాపు 2 నెలల క్రితము పంట ప్రారంభంలో ఏదైతే అరటి ధర 25,000 రూపాయల వరకు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు 5 నుంచి 6,000 రూపాయలు మాత్రమే ధర పలుకుతున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైతులు దాదాపుగా కుదేలైనటువంటి పరిస్థితి, చాలా తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పెట్టిన పెట్టుబడి కూడా చేతికి అందినటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలామంది బయ్యర్లు వచ్చి ఇక్కడ కొనుగోలు చేస్తారు కదా, ఈ బయ్యర్లు మరి ఎందుకని అంత ధర ఏమైనా సిండికేట్ అవుతున్నారా, లేకపోతే అసలు ప్రభుత్వము ధరని ఒక నియంత్రణ చేయాల్సిన ప్రభుత్వం ఏం చేస్తుంది? యాక్చువల్గా అయితే ప్రభుత్వం నియంత్రణ చేయాలా. మాకు ఈ రైతులకు ఈ గిట్టుబాటు ధర అనేది అరటిలో కనుక కల్పిస్తే బాగుంటుంది. తర్వాత వచ్చేసి స్టోరేజ్ మాకు ఎప్పుడు కావాల్సింటే అప్పుడు అమ్ముకునే విధంగా చేస్తే గవర్నమెంట్ మాకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని నిలబెట్టేదానికి కాదు, సడన్గా మనం అందరం పచ్చిసరుకు నిలబెట్టేదానికి కాదు. అందరూ రైతులు పోయి ఇంకా ఈ అందరం వచ్చి వ్యాపారస్తులను అడుగుతుంటే వాళ్ళు ఎవరికి కొట్టాలన్నా వాళ్ళకు అర్థం కాక తర్వాత ఈ సరుకు 1 లేదా 2 రోజుల కల్లా మొత్తం వాడిపోతుంది. అందరూ కొట్టలేకపోయి 2 రూపాయలకు 3 రూపాయలకు అడిగిన కాలాలు ఉన్నాయి. ఈ మధ్యన ఈ 2-3 రోజుల కింద కనుక అడిగితే ఇంకా ఈ కాయలు ఇంకా టైట్ కాలేదు, అందరూ కలిసి మాట్లాడుకొని వ్యాపారస్తులు కనుక సరిగా రావడం లేదు. అంటే రాకపోతే ఏదో రేటుకు ఇస్తాలే రైతులు అనే ఉద్దేశంతో కనుక వ్యాపారస్తులు ఉన్నారు. ఈ విధంగా ఈ గాలులు వచ్చినాయి కదా, దీనికి ప్రభుత్వం ఏమైనా ఆదుకుందా? అదే సార్, దానికి మేము ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాము. ప్రకృతి వైపరీత్యాల కారణంగా అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులకు కనీస ధర విషయంలో కూడా న్యాయం జరగనటువంటి పరిస్థితి అయితే ఉంది. మీరు చెప్పండి సార్, అసలు ఏంటి పరిస్థితి? ఈ ఏరియాలో ఉన్నటువంటి అరటి రైతుల పరిస్థితి ఎంతో పేరున్న అరటి, దేశవ్యాప్తంగా కూడా పులివెందుల అరటి అంటే ఒక డిమాండ్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎట్లా ఉంది రైతు పరిస్థితి? మొత్తం పైన ఇటీవల ఈ 4-5 ఏళ్ళ కాలం నుంచి రైతు బతుకుతాడంతో ఎంతో అంటే అది కేవలం అరటి పంట వల్లనే బతికినాడు. ప్రతి పంటకు రేట్ లేదు, అన్నీ ఇదవుతుంది. ఈ గత 2 ఏళ్ళ నుంచి మంచి రేటు అంటే 25,000 నుంచి 28,000, 30,000 నడిచింది. ఈ 3 నెలల నుంచి పూర్తిగా ధర పడిపోయింది. దానికి ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు లేవు. ప్రభుత్వం ఇటువైపు చూడనట్టుందో లేకంటే వాళ్ళు ఎవరు రైతులను ఆదుకోవాలనుకున్నారో లేదో కూడా తెలియలే. ఇప్పుడు ఈ మామూలు రైతు పరిస్థితి ఆత్మహత్య తప్ప రెండోది ఏం లేదు అనే కాడ ఆలోచన చేస్తున్నారు రైతులు. ఎక్కడ కూర్చున్నా కూడా ఏం చేస్తామని అంటే ఏం చేయరా సావడం తప్ప మనకి ఏమైనా ఉందా, ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటుందేమో అని చెప్పి ప్రభుత్వం దిక్కు చూస్తారు. ఆ ప్రభుత్వం ఆదుకుంటే అంతో ఎంతో మళ్ళా రైతు బతికి పట్టగట్టి మళ్ళీ తర్వాత పంట పెడతాడు. 2 రోజులు అయిపోయింది కదా, నెలన్నర అయిపోయింది మీకు ఈ వడగళ్ళ వానబడి కూడా. వడగళ్ళ వానబడి నెలన్నర అయిపోయింది సార్. ఇప్పుడు ఇంతవరకు అయితే ఒక హామీ కూడా పేపర్ మూలకం కానీ మీడియా మూలకం కానీ ఏ ఒక లీడర్ కూడా మంత్రి కానీ రైతుకైతే ఒక పైసా కూడా ప్రభుత్వం పైసా రాలేదు. వస్తుందని మీకు మేము ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాము, మీరు భయపడద్దని కూడా చెప్పే నాతుడు కూడా లేడు. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అసలు ఈ పరిస్థితి ఇట్లే కొనసాగి ప్రభుత్వం ఆదుకోకపోతే రైతులంతా ఆత్మహత్యకు తప్ప రెండో దానికి అవకాశమే లేదు. వ్యాపారులు కూడా పరిస్థితులను బట్టి ధరలు తగ్గిస్తూ పోతున్న పరిస్థితి ఉంది. నువ్వు ఎంత వేసావమ్మా, ఏంటి పరిస్థితి? అరటి పంట పరిస్థితి? 10 ఎకరాలు అరటి పంట వేసాం సార్. 3 రోజులు అంటే కొట్టింది సార్, అంతా 12 మాట అయిపోయింది. మా పిల్లలు 6 మంది పిల్లలు ఉన్నారు, అందరూ చదువుకునే పిల్లలు. మాకైతే ఏది ఎంత పెట్టుబడి పెట్టినామమ్మా? మేము పెట్టింటాం సార్, ఎకరాకు 3 లక్షల పైన పెట్టినాము. ఇప్పుడైతే ఏమి రాలేదు చేతికి. ఇప్పుడు ఎంత కొంటా ఉంటున్నారమ్మా? వచ్చిందా కాయ చేతి? ఏమి రాలేదు సార్, వచ్చింది 6 రూపాయలతో కొన్నారు, 5-6 రూపాయలు అన్నారు. అది ఏమి రాలేదు. వచ్చి 1-2 ఎకరాలు కింద రాదు. ఇప్పుడైతే మాకు 1-2 లక్షల డబ్బులు వస్తే ఏమవుతుంది సార్? 10 ఎకరాలు పెట్టినాం పెట్టుబడి. ప్రభుత్వం పడిపోతే చూసింది పోవటం కానీ చూసుకోలే, ఎవరు రాలే, ముందుకు రాలే. ఏంది 10 రూపాయలు డబ్బులు ఇస్తామని వాళ్ళు లేరు, ఎవరు చేసేది ఏం లేదు సార్. ముందైతే మాకైతే బాగానే ఉండేది రేటు కూడా. అట్లనే ప్రతి ఒక్కరు అట్టంటే ఇంతకుముందు నీళ్ళతో ఇబ్బంది పడుతున్నాం. రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత మాకు బాగానే దేవుని వల్ల చెరుకు నీళ్ళు పెట్టినారు. కాకపోతే ఈ గాలి వండుతూనే కష్టం అవుతుంది. ముందైతే మాకైతే నీళ్ళతో చాలా అవసరాలు పడినాం. ఇప్పుడు బోర్లతో అవసరం లేదు, నీళ్ళు వస్తున్నాయి. ఈ ఓన్లీ రేటుతోనే గాలివాన ఇట్లా అనుకూలించక ఇబ్బంది. ఎట్లా తగ్గింది రేటు? అసలు ఫస్ట్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? కేవలం ఇప్పుడు మన పడిపోయిన తర్వాత వాళ్ళు ఏమైందంటే సిండికేట్ అవుతారు సార్. ప్రతి ఒక్కరు సిండికేట్ అయ్యి తోటలోకి వచ్చి కూలీలు ఏమని అంటారంటే టన్నుకు 1000 రూపాయలు ఇస్తుంటాం కదా, మేము మొయ్యాలంటే ఎక్కువ అవుతుంది, కింద పడిపోతే మాకు చాలా
లేట్ అవుతుంది, మాకు 2000 ఇవ్వండి. అదే వాళ్ళు ఇచ్చేదే 3000 4000 రేట్ అయితే దాంట్లో కూలీల్లో మాకు 1000 ఇస్తావా 2000 ఇస్తావా అని తోటలోకి వచ్చి కూడా ఎన్ని క్యూ కాలాలు ఇప్పుడు సార్. ధర దారుణంగా సార్, 3000కు కూడా నాదైతే రెండో కోలు అయితే సార్ నన్ను అడిగేవాడే లేడు. రెండో కోలే కూడా పండించాం, రెండో కోలే అడిగేవాడే లేడు. ఊర్లో మేకలకు ఎనువులకి వేసుకోమని చెప్పినాముగా అయ్యన్నా ఏదో. నువ్వు చెప్పనా ఏంది పరిస్థితి, ఎంత వేసావు? అట్టితోటి వేసినాను 4500 15,000 అన్నీ పడిపోయినాయి. పిల్లోళ్ళు చదువుకునే పిల్లలు ఉన్నారు, భార్య చేయి జరిగింది, చాలా ఇబ్బందులు పడుతున్నాం, చాలా కష్టంగా ఉంది. పెట్టుబడి ఆడ నుంచి తెచ్చిపెట్టా? అప్పు తెచ్చిన ఎంత? 5 లక్షలు. అదిసరికి ఏం అప్పుల నుంచి మీద పడతాను ఇప్పుడు. పూర్తి స్థాయిలో రైతు దయనీయమైనటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అన్నీ బాగుండి కాయ మంచి క్వాలిటీ ఉన్నప్పటికీ కూడా 9 నుంచి 10,000 రూపాయలు మాత్రమే టన్ను పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే పంట ప్రారంభంలో తొలి దిగుబడి వచ్చిన నేపథ్యంలో 25,000 రూపాయల టన్ను ధర ఉన్నటువంటి ఇప్పుడు 10,000 నుంచి 6,000 5,000 వరకు కూడా పలుకుతున్న పరిస్థితి ఉంది. మధ్యలో వచ్చినటువంటి ఏదైతే ఈ అకాల వర్షాలు, ఈ వడగళ్ల వాన కారణంగా చాలా పంటలు దెబ్బతింటంతో దాన్ని అవకాశంగా తీసుకొని కూడా ధరని పూర్తి స్థాయిలో తగ్గించినటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో రైతుకు అండగా నిలవాల్సినటువంటి ప్రభుత్వము ఒక అధికారి కానీ ఒక నాయకుడు కానీ ఇటువైపు వచ్చి భరోసా ఇచ్చేటటువంటి పరిస్థితి అయితే చెప్పడం లేదు. దాదాపుగా పులివెందుల నియోజకవర్గంలో 10 నుంచి 15,000 ఎకరాల్లో అరటి తోట పండిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ అరటి ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. అట్లాంటి రైతు తీవ్రంగా దెబ్బతిని లక్షలు పెట్టుబడి, అధిక పెట్టుబడి కూడా దీనికి అవసరం అవుతుంది. ఎందుకంటే 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు కూడా అరటి పంటకి ఎకరాకి పెట్టుబడి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇంత పెట్టుబడి పెట్టి అప్పులు తీసుకొచ్చి చివరికి ధర రాకపోవడము, ఈ అకాల వర్షాలు, ఆ ప్రకృతి వైపరీత్యాల కారణంగా దెబ్బతింటడం వల్ల రైతు అయితే పులివెందుల నియోజకవర్గంలో అరటి రైతు తీవ్రంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, లింగాల మండలం. ఒక్క మెసేజ్ పెడితే చాలు పొలం దగ్గరికే వచ్చి మరీ ధాన్యం కొంటామని డబ్బాలు కొట్టారు. ఎవరు ఎలాంటి ఆందోళన చెందక్కర్లేదు, పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామంటూ విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రభుత్వం చేసుకున్న పబ్లిసిటీని చూసి అన్నదాతల ఆశలకు రెక్కలొచ్చాయి. ఏమో గుర్రం ఎగరావచ్చు అనుకున్నారు, కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అలాంటి పరిస్థితి మాట దేవుడెరుగు. అసలు రైతులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఎన్టీఆర్ జిల్లాలో ధాన్యం రైతుల కష్టాలపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ధాన్యం కొనుగోలు సమస్య చాలా తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రైతులు ఈ ధాన్యం కోసిన తర్వాత అవన్నీ కూడా ధాన్యం కళ్ళాలని ఉంటుంది. ఇక్కడి నుంచి కూడా ఈ ధాన్యం మిల్లులకు చేరేందుకు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి. ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఏదైతే ధాన్యపు రాసి ఉందో దాదాపుగా ఇది కోత కోసి 10 రోజులు అవుతున్న పరిస్థితి. సహజంగా తేమ శాతం లింకులు పెడుతుంటారు, అటు ప్రభుత్వం నుంచి కావచ్చు లేదంటే మిల్లర్ల నుంచి, కానీ ఆ సమస్య లేదు. ధాన్యం బాగా ఎండిపోయి ఉన్న పరిస్థితి. కానీ ఇక్కడ ప్రధానంగా వీరందరికీ కూడా గోనె సంచులు ఇవ్వని పరిస్థితి ఉంది. అదే సమయంలో వారెవరికి కూడా ట్రాన్స్పోర్ట్ సదుపాయం సరిగా లేని పరిస్థితి. దీంతో రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ ప్రాంతానికి కలెక్టర్ వచ్చారు, మిగిలిన అధికారులు కూడా వచ్చారు. ఇప్పటికీ 10 రోజులు అయినప్పటికీ కూడా అధికారులు వచ్చి ఇక్కడ ఉన్న ధాన్యం కనీసం ఒక్క సంచిలోకి కూడా ఎత్తి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. మనతో పాటు ఇక్కడ రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి అసలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? ఎట్లా ఏంటంటే అసలు కోస్తున్నాము, తీసుకొస్తున్నాం, రోడ్ల మీద పోతున్నాం, పైన మబ్బులు, అనేక బాధలు పడుతున్నాం. సంచులు లేవు, సంచులు ఉండాలి, లారీలు లేవు. ప్రధానంగా అంటే ఎందుకండి ఈసారి ఇంత తీవ్రమైన సమస్య ఎదుర్కొంటున్నారు మీరు? ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం ఈ రైతులకు ఏమీ చేయట్లేదు. ఏదన్నా చేద్దామంటే అసలు ఒడ్డు ఆరబోసిన తర్వాత దాని ముఖం చూసే నాదుడే లేడు. కొనమంటున్నారో వద్దంటున్నారో తెలియకోకుండా ఉంది. నిమ్ము శాతం ఏమన్నా 17 అంటున్నారో, నిమ్ము శాతం ఏమన్నా 14 వస్తుంది. మిల్లర్ ఏమన్నా నాకు నోకవుతుంది, నాకు వద్దంటాడు. వీళ్ళు ఏమన్నా వాళ్ళు కొంటారని అంటాడు. ఒడ్డు కాట వేసి రోడ్డు మీద పెట్టిన తర్వాత వారం రోజులు 10 రోజులు ఉండే బట్టికి 4 కిలోలు 2 కిలోలు 3 కిలోలు పోతుంది టిక్కీకి. ఎట్టా రైతు ఎవరు భరించాలి? ఎవరో భరించలేరు. వాళ్ళు ఏమన్నా లారీలు రావు, అదేమంటే మేము పంపిస్తున్నామంటారు. సంచులు చూస్తే సంచులు రావట్లేదు. రైతు పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఎంత దరిద్ర ప్రభుత్వం ఇంతకుముందు అన్నడు చూడాల. పెద్ద పెద్ద అంటే ఎక్కువ పొలం వేసిన వాళ్ళు ఎక్కువ ఒకే చోట లారీలు లోడ్ అయ్యే చోట ఉన్న వాళ్ళ ఏమో క్రమ పద్ధతిలో ఎత్తుకోకుండా వాళ్ళ ఏళ్ళ ముందెత్తారు. చిన్న సన్నకారు రైతులు ఏమో ధాన్యాలు ఆపన్నే మిగిలిపోయి ఉండేవి. సంచులు షార్టేజీ, లారీల షార్టేజీ, ఈ ప్రక్రియలో విధానంలో లోపభూయిష్టంగా ఉండడం కూడా ఈ లోడింగు సీరియల్ వైజ్ రాకోకుండా ఈ ధాన్యం ముందుకు వచ్చిన వాళ్ళు ముందెత్తే ప్రక్రియలో
అవరోధం కల్పించి సొసైటీ వాళ్ళు ఈ లోడింగ్ రాకపోవడం అంతా ఈ గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళు త్వరగా ధాన్యం సేకరణలో మూమెంట్ కాకపోవడం, సమాయత్తం కాకపోవడం, ఈ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, వీళ్ళు తొందరగా మూమెంట్ అంతా వచ్చేసిన తర్వాత బాగా వచ్చిన తర్వాత మొట్టమొదటేమో తేమ శాతం అనే విధానంతో మిల్లర్స్ వాళ్ళని కొలికి పెట్టారు, రైతులను ఇబ్బంది పెట్టారు. అప్పుడు తేమ శాతం ఎక్కువ ఉందని క్వింటాకి కేజీ కాడికి క్వింటాకి 5 కేజీలు తీసేయాలని అప్పుడప్పుడు పెట్టారు. మళ్ళీ ఇప్పుడేమో పూర్తిగా పైరు మీదే సరుకు డ్రై అయిపోయింది. అంటే వాళ్ళకి కావాల్సిన 17% ఆ పైరు మీదే డ్రై అయ్యింది. మీకు కోసిన తర్వాత డ్రై అవ్వడం కాదు, సరుకు పైరు మీదే డ్రై అయ్యింది. ఇప్పుడు తిన్నగా పైరు మీద కోసి ఎమ్మటే లోడ్ చేయాల్సినటువంటి ప్రక్రియ ఇప్పుడు ఉంది. కానీ వాళ్ళు 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి కళ్ళాల్లో పెట్టుకొని ఆ పన్నే లారీలు రాక, సంచులు రాక, వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ నానా తిప్పల పాటలు రైతులని ఇబ్బందులు పెడుతూ ఈ విధంగా వ్యవస్థ ముందుకు నడిపిస్తున్నారు. ఒడ్డు కోసి 10 రోజులు అయింది. 10 రోజులు అయినా కానీ ఎత్తలా. అదేమంటే ఎత్తం ఆగు అని అంటున్నారండి. ఎంత మటుకు లేదు. ఒక్క మెసేజ్ పెడితే హాయ్ అని ఒక్క మెసేజ్ పెడితే వాట్సాప్లో క్షణాల్లో ధాన్యం కొంటామని చెప్పి మంత్రి సాక్షాత్తు చెప్తున్నారు, అధికారులు కూడా చెప్తున్నారు. అలాంటి పరిస్థితి మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో చూస్తున్నారా? అది అలంకారప్రాయమేనండి ఆ వాట్సాప్ అనేది. దీనికి ప్రధానంగా ఏంటంటే మా రైతులందరూ కూడా గత 20 రోజుల నుంచి కూడా రోడ్డు మీద రోజు కూడా నిరీక్షిస్తూ వీళ్ళకి ధాన్యం తోలకుండా రోడ్డు పాలు అయిపోయి రోజు కూడా వర్షం వస్తుందేమోనని ఇబ్బంది పడుతూ మరి ఏ రకంగా దీన్ని పంపించాలని రోజు రైతు భరోసా కేంద్రాలు, రైతు ఇప్పుడు ఆర్ఎస్కే అయ్యింది, రైతు సేవా కేంద్రాల చుట్టూ కూడా రోజు తిరుగుతూ మేము కూడా వాళ్ళతో పాటు అక్కడ ఉంటున్నాం. సంచులు సమస్య ప్రధానంగా ముందు గౌరవ కలెక్టర్ గారికి మేము ఆ రోజు పార్టీలకు అతీతంగా అందరూ కూడా రైతుల పక్షాన అక్కడ ధర్నా చేసాం ఆర్ఎస్కే ముందు. ఆ ధర్నా చేసినటువంటి మరుక్షణం మరునాడు కలెక్టర్ గౌరవనీయులు లక్ష్మీశా గారు గ్రామాన్ని సందర్శించారు. ఈ గ్రామాన్ని సందర్శించి అధికారులందరూ, ఆయనతో పాటు మేనేజర్ గారు కూడా వచ్చాడు, ముత్యాల శ్రీనివాస్ గారు. ఆయనకి కలెక్టర్ గారికి సమన్వయ లోపం అయింది. ఏ సమాచారం అడిగినా ఆయన చెప్పలేకపోయాడు కలెక్టర్ గారికి. ఇక్కడ ఇదిగో ఎత్తేస్తున్నామని ప్రత్యక్షంగా క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చినప్పుడు ఆయన ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా ఆయన సొంతంగా ఆయన కళ్ళతో ఆయన చూశాడు. కాబట్టి ప్రధానంగా ఏంటంటే మాకు ముఖ్య ఉద్దేశం, ఈ రోజున ఉన్నటువంటి సొసైటీలకి పాలక వర్గాలు లేవు. పాలక వర్గాలు ఉండుంటే ఆ రైతుల సమస్యలు గ్రామంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి తెలిసేది. స్పెషల్ ఆఫీసర్ పాలనలో ఉంది సొసైటీ. ఈ సొసైటీకి అప్పచెప్పారు. ఆర్ఎస్కే నామమాత్రమే, ఆర్ఎస్కే వాళ్ళకి అసలు ఏం సంబంధం లేదండి. దీంట్లో ఆన్లైన్ చేయడం కానీ అవి చూడడం కానీ ఏమీ లేదు. ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ద్వారా ఈ రోజు మా నున్న గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నడుపుతున్నారు. ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఆఫ్ ది సొసైటీ. అంటే అంతకుముందు రైతు భరోసా కేంద్రాలకు ఈ పరిస్థితి ఉండేదా? అప్పుడు బాగానే పనిచేసా? రైతు భరోసా కేంద్రాల ద్వారానే వెళ్ళేదండి. ఆన్లైన్ వాళ్ళే, మిల్లుకు పంపడం వాళ్ళే, అందులో కొడతాం వాళ్ళే. ఇప్పుడండి గౌరవనీయులు కలెక్టర్ గారు ప్రత్యక్షంగా చూశారండి. మిల్లుకి ఎత్తిన దాకా కూడా ఎక్కడికి వెళ్తుందో, లారీ లోడ్ అయిపోయినా కానీ రైతుకు తెలియట్లేదండి ఏ మిల్లుకి వెళ్తుందో. ఇది ఆన్లైన్లో రావాలి, కొట్టిన తర్వాత చెబుతామంటారు. ఒక మిల్లోడు దించుకోడు, ఒక మిల్లోడు ఇబ్బంది పెడతాడు. ఇక్కడ అందుకనే మా రైతులకి ప్రభుత్వానికి మధ్య సంధానకర్తగా మీ పత్రికల ద్వారా విలేకరులు మీరు గౌరవంగా ఈ యొక్క సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మా రైతుల పక్షాన మేము మరి పోరాడుతూ మీకు ఈ యొక్క వినతిని తెలియజేస్తున్నాం. వీళ్ళకి న్యాయం చేసేటట్టు, మద్దతు ధర వచ్చేటట్టు మీరు న్యాయం చేయాలి. రైతులంతా కూడా ఒకే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా 10 నుంచి 15 రోజుల పైబడి కోత కోసి ధాన్యం కళ్ళాల్లో చేరుకున్నప్పటికీ కూడా ఇక్కడున్న ధాన్యాన్ని మిల్లులకు చేరే అవకాశం లేదు. ఏదైతే గోనె సంచులు ఉన్నాయో వీటి సమస్య తీవ్రంగా ఉంది, తీవ్రమైన కొరత ఉంది. అధికారులు సమయానికి ఈ గోనె సంచులను ఇవ్వట్లేదు. మిల్లర్ల దగ్గరికి వెళ్ళినా కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తమ దగ్గర నుంచి తక్కువకు ధాన్యాన్ని తీసుకునేందుకు ఒక దోపిడీ అయితే జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా సరే అటు ప్రభుత్వం ఇటు అధికారులు స్పందించి రైతుల వద్ద ఏదైతే ఈ ధాన్యం ఉందో ఇదంతా కూడా పూర్తిగా కొనుగోలు చేయాలని వారంతా కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ బాలు మహేంద్రతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. లక్షలాది రూపాయలు అప్పుగా తెచ్చి పెట్టుబడిగా పెట్టి పొగాకు పంటను సాగు చేశారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా నిత్యం పంటకు రక్షణగా ఉంటూ కాపాడుకున్నారు. ఒప్పందంలో చెప్పినట్లుగా కంపెనీల వాళ్ళు సూచించిన ప్రకారమే పండించారు. గతేడాదిలాగే ఈసారి కూడా లాభాలు వస్తాయని భావించారు. అయితే వారి ఆశలు, ఆకాంక్షలపై కంపెనీలు నీళ్లు చల్లాయి, సిండికేట్గా మారాయి. ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. దాంతో ఎంతో కష్టపడి పండించిన పంటను కూడా రైతులు తగలబెట్టుకుంటున్నారు. నంద్యాల జిల్లా పొగాకు రైతులపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. ఇది నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని మార్కెట్ యార్డ్ ప్రాంతం. ఈ ప్రాంత రైతుల నుంచి పొగాకు పంటను కొంటామని చెప్పిన కంపెనీ ప్రతినిధులు మొండి చేయి చూపారు.
క్వింటాలుకు 15,500 రూపాయలు ఇస్తామని చెప్పి ఆ మేరకు రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీల ప్రతినిధులు తీరా పంట చేతికొచ్చాక అది నచ్చడం లేదని అంటున్నారట. దాంతో షాక్కి గురైన పొగాకు రైతులు తమ పంటను రోడ్డుపై వేసి తగులబెట్టారు. రైతులకు సపోర్ట్ చేయాలి ప్రభుత్వం. రైతే రాజన్నారు ప్రభుత్వం, కానీ అట్లాంటి రైతునే కింద తొక్కేస్తున్నారు. మేము 15 ఎకరాలు వేసాను నేను. మేము దాదాపు అంటే ఇది దించి ఒక 5 months అవుతుంది, అంటే 5 నెలలు అవుతుంది, 5 నెలలు 6 నెలలు అవుతుంది. మేము ఇది 3వ సారి రాబట్టి ఎంకిల్కి పంపించడము, 3వ సారి ఎంకిల్కి పంపిస్తున్నాడు. మాకు దాదాపు అంటే మధ్యస్థులు వాళ్ళు చెప్పిన కంపెనీ చెప్పిన ప్రకారం అయితే మాకు 15,500 చెప్పారు రేటు, కానీ ఇప్పుడు అట్లాంటి రేటే లేదు. ఫస్ట్ 5,000 వేస్తున్నారు, అంటే -10,000 మాకు తీసేస్తున్నారు రైతుని కూలి. అట్లాంటిది మాకు ఈ రేట్లకు చూసి మేము మందు తాగి చనిపోవాల్సింది వస్తుంది. చాలా మోసాలు జరిగినాయి. రైతులు మాకు 20 లక్షలు పెట్టాం మేము పెట్టుబడి దీనికి. కనీసం అంటే మాకు 2 లక్షలు 3 లక్షలు రావడం లేదు పెట్టుబడి పెట్టేదానికి. చాలా ప్రభుత్వం అండగా నిలిచాలి. మమ్మల్ని ఆదుకోండి సార్, ఆదుకోండి. ఈ కంపెనీ వాళ్ళు చాలా మోసం చేసి దగా చేస్తున్నారు, రైతులను నాశనం చేస్తున్నారు సార్. చెప్పి మమ్మల్ని నాటకమని చెప్పి మళ్ళీ కొనకపోవడం, ఇప్పుడు వచ్చి తీసుకొని వస్తే మేము పండించిన పనులు వెనక్కి పంపిస్తున్నారు సార్. మేము ఎట్లా బతకాలి సార్? మేము అప్పులు చేసి చేసుకున్నాం, గుత్తలు కట్టుకొని రాత్రి పని తినక వాన గాలికి చేసుకొని ఇంటి కష్టాలు పడి ఇంటికి వస్తే 30 ఎకరాలు కౌలుకు తీసుకున్నా, 50 లక్షలు అప్పులు చేసుకున్నా, నాది 15,000 అగ్రిమెంట్ తోటికి ఇచ్చినాడు, 10,000 లెక్క అగ్రిమెంట్ తో కొంటాడు. ఇప్పుడు రాసే 5,000 6,000 రాస్తున్నాడు. మందు తెచ్చుకోకుంటే ఏమన్నా సాగు పోని అంటున్నాడు. మిమ్మల్ని జైలు వేపిస్తా అంటున్నాడు. నేను రాసిన కాడికి రాస్తా, నచ్చిన కాడికి కొంటా, లేకపోతే సాగు పోరు ఆత్మహత్య చేసుకొని అంటున్నాడు సార్. మా పిల్లలు కూడా ఇంటికాడ మందు డబ్బులు పట్టుకొని రెడీగా ఉన్నారు సార్. ఇప్పుడు 15 క్వింటాల సరుకు అంటించిన 15 క్వింటాల సరుకు కూడా కట్టియాలా? కూటమి ప్రభుత్వం కలగజేసుకుని కంపెనీలతో మాట్లాడి గిట్టుబాటు ధర కల్పించాలని, లేకపోతే పురుగుల మందే శరణ్యమని రైతులు అంటున్నారు. నంద్యాల, కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాల్లో పొగాకు పండించే రైతులు నంద్యాల మార్కెట్ యార్డ్ దగ్గర అమ్ముకుంటూ ఉంటారు. ఈసారి మాత్రం ఆ పని చేయలేకపోతున్నారు. రైతుల నుంచి తక్కువ ధరకు పంటను దక్కించుకోవాలనుకుని ఎత్తుగడ వేసిన కంపెనీలు అప్పుడు కొంటాం ఇప్పుడు కొంటామని చెప్పి పొగాకు రైతులను విసిగిస్తున్నాయి. పంట నాణ్యంగా లేదని చెబుతూ 3,000 ఇస్తాం 4,000 ఇస్తామంటూ రైతులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. కనీస గిట్టుబాటు ధర ఇవ్వకుండా నాణ్యత, గ్రేడింగ్ పేరుతో పొగాకు రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. వీరి సమస్యలను పరిష్కరించాల్సిన కూటమి ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. నంద్యాల జిల్లాలో పొగాకు రైతులు పడుతున్న కష్టాలు అంతా ఇంత కాదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క గిట్టుబాటు ధర లేక పొగాకు పండించే రైతు రోడ్డుకి ఆందోళన చేస్తున్నప్పటికి కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పాటు వారికి సరైన గిట్టుబాటు ధర కల్పించలేకపోవడంతో రైతులంతా ఈ యొక్క రోడ్డు మీదనే పొగాకును తగలబెట్టి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం నంద్యాల జిల్లాలోని బనగానపల్లె మండలం ఇల్లూరు కొత్తపేట గ్రామంలో ఉన్నాము. ఇక్కడ పొగాకు రైతులు ఉన్నారు. రైతులు ఎంతగానో వెచ్చించి ఈ యొక్క పొగాకును పండించిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇది పొగాకును అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి. ఈ తరుణంలో రైతుతో మాట్లాడే ప్రయత్నం చేశాం. ఎందుకంటారు ఈసారి గిట్టుబాటు ధర లేకపోవడానికి? వాళ్ళు ఫస్ట్ చెప్పినారు కానీ కొనడం లే రేట్ అయితే. వాళ్ళు లాస్ట్ గేట్ పాస్ కూడా ఇవ్వడం లే. ఇప్పుడు లాస్ట్ ఇయర్కి ఈసారికి పొందడం లేదు. లాస్ట్ ఇయర్ బాగా కొన్నారు, ఈసారి లేదు అసలు. ఎన్ని ఎకరాల్లో మీరు పొగాకు పండించారు? 40 ఎకరాల దాకా ఉంది. 40 ఎకరాలు 40 చేసినా కానీ గేట్ పాస్ ఇచ్చేది బరువుతుంది. ఈ పొద్దు ఇచ్చాంటే మళ్ళీ ఎంత పెట్టుబడి పెట్టారు? ఒక ఎకరాకు 50,000 దాకా అవుతుంది. 50,000 పెట్టుబడి అంటే సుమారుగా 20 లక్షల దాకా మీరు ఖర్చు చేశారు. పైగానే పెట్టిన 20 పైన ఉంటుంది. 20 లక్షలు పైన ఉంది. మరి ఏంది రేటు ధర ఎట్లా ఉంది అంటారు? వాళ్ళు వేసింది రేట్ వెనకాల అంతే, మన ఛాయిస్ లేదు, వాళ్ళ ఛాయిస్. ఇప్పుడు అంటే ఎంత పలుకుతుంది ఇప్పుడు నా ప్రస్తుత పరిస్థితుల్లో? 800 అంటున్నాడు. మా పొలం వచ్చింది ఈ కలరు, ఈ కలర్ పోదంటాడు రేటు. వాళ్ళు చెప్పిందల్లా పట్టలు కప్పినాం, షెడ్ వేసినాం, అన్నీ మెయింటైన్ చేసినాం. మా పొలం వచ్చిన కలర్ వాడు కొనుక్కున్నాడు సరిగ్గా. ఎందుకంటారు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి తేడా ఏంటంటే? ఇదే పొగాకు కొన్నాడు, మళ్ళీ ఇదే పొగాకు 18,000 కొన్నాడు. ఈసారి సుడ్డు చెప్తాడు బాగాలేదని. అంటే ఏంటి పరిస్థితి? ఇంత కష్టపడుతున్నారు, ఇంత ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ 2 నెలల దాకా పూర్తిగా స్టాక్ నిల్వ చేసుకున్నారు. ఎప్పుడు కొంటారో తెలియదు. అప్పులేమో ఒక సైడు పెరిగిపోతున్న సిచ్యువేషన్ కదా. మరి ఏంటి రైతు పరిస్థితి? ఏం సార్ మా ఖర్చులు అన్ని సార్, కూలీలు ఖర్చు ఎక్కువ సార్. నా ఫస్ట్ స్టాక్ కొన్నారు సార్, నా 2 ఆకు 3 ఆకు అట్టాను సార్. చెల్లని కట్టుకునే సార్ ఆ కట్టే సార్. ఎండి తెల్ల ఆకు కూడా కలర్ అవుతుంది సార్. అది వాళ్ళకే తెలియదు సార్. అది
మరి కలర్ మారితే కూడా మీకు కొన్న పరిస్థితి లేదు కదా? ఏం సార్ ఆక్సిజన్ వస్తుంది సార్, మాకు నష్టం సార్ రైతు శాంతి దెబ్బ సార్ మాకు. రైతులు పడుతున్న ఆవేదన అంతా ఇంత కాదు. ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈ యొక్క పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని, లేకపోతే పూర్తి స్థాయిలో తగలబెట్టి తాము కూడా ఆత్మహత్యలే శరణం అంటూ రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వము చెల్లించి ఈ యొక్క రైతుల కష్టాలను తీర్చాలి, ఖచ్చితంగా గిట్టుబాటు ధరలు కల్పించాలంటూ రైతులు కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, నంద్యాల జిల్లా. మార్కెట్లో ఏదో మాయ జరుగుతోందని తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు కోరుతున్నారు. గతంలో పొగాకు మార్కెట్ సంక్షోభంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద మనసుతో పొగాకు రైతులను ఆదుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు విలవిలలాడుతున్నారని, కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పొగాకు పంట ఈ సంవత్సరం పండించాలంటే రైతులు చాలా శ్రమకు వచ్చారు. ఒకటికి వర్షాలకి అతిగా పడిన వర్షాల వల్ల కొంతమంది రైతులైతే 3 సార్లు కూడా పంట వేయాల్సి వచ్చింది. 1-2 సార్లు దెబ్బతింటే 3వసారి కూడా పంట వేసి పొలాల్లో మల్లెబడి, అంటే పారాసైట్స్ మల్లె వచ్చి కలుపు వచ్చి దిగుబడులు తగ్గి ఏటా 10 క్వింటాలు వచ్చే పొగాకు ఈ సంవత్సరం 6-7 క్వింటాలు వచ్చేసరికి కష్టంగా ఉంది. పంట 20% నుంచి 40% దాకా దిగుబడులు తగ్గితే పొగాకు ఎక్కువ పంట వేశారనే నెపం పెట్టి మార్కెట్లో దోపిడీకి దారితీశారు వ్యాపారస్తులు. రోజు 15 నుండి 20% బేళ్లు నోబిడ్ అని చెప్పి కొనకుండా వెనక పంపిస్తుంటే, అంటే రైతుల్ని మానసికంగా మీ సరుకు మేము కొనము అనని వెనక్కి పంపిస్తుంటే వాళ్ళు ఒత్తిడికి గురై ఏదో ఒక రేటుకి అమ్ముతారనే ఉద్దేశం కంపెనీల ఉద్దేశం. పొగాకు బోర్డు పూర్తిగా నిర్వీర్యమైంది. వాళ్ళు దాని మీద వచ్చే కమిషనే తప్ప రైతుల పక్షాన్ని నిలబడటంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అదే మా జగన్ గారు గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లో గ్రేడ్కి ఇట్లానే 2019-20 సంవత్సరాల్లో లో గ్రేడు కొనకుండా 50 రూపాయలకు లోపే కొనాలని వ్యాపార వర్గాలు చూస్తూ ఉంటే, ఆ రోజు 200 కోట్ల రూపాయలు మార్కెట్ డబ్బులు ఇచ్చి 100 రూపాయలకు తక్కువ కాకుండా, అంటే చివరి గ్రేడ్ కూడా 100 రూపాయలకు తక్కువ కాకుండా కొనిచ్చి రైతులను ఆదుకోవడం జరిగింది. ఆ తర్వాత 3 సంవత్సరాల పాటు రైతులు మా ప్రభుత్వంలో మంచి లాభాలు చూసి రైతుల కుటుంబాల్లో ఒక వెలుగు రావటం, పిల్లల చదువులకైతేమి వీటన్నీ చదివించుకోగలిగారు.